ఏం బ్రదర్, రోడ్డు మీద పడుకొని ఏం వింటున్నావా? త్వరలో జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏపీకి టీపీకి సీఎం ఎవరవుతారా అని రోడ్డు వాణిని అడుగుతున్నానయ్యా. అర్రే, నీ ప్రవర్తన వింతగా ఉందే. రోడ్డు జాతకం చెబుతుందా? నువ్వు కూడా చెవు పెట్టి విను. 2 రాష్ట్రాలకి సీఎం అయ్యే అవకాశం నీకుందేమోనని రోడ్డు వాణి చెబుతుందయ్యా. కామెడీ చేయకు. ఏదో రోడ్డు మీద పడుండవు కదని హెల్ప్ చేయడానికి వస్తే వస్తే నిన్ను నేనేమన్నా హెల్ప్ చేయమని అడిగానా? రోడ్డు మీదే కాదయ్యా, రైలు పట్టాల మీద పడుకుంటా, ఫ్లైట్ కింద పడుకుంటా. నీకేమన్నా అభ్యంతరమా? నేను నిన్నేమన్నా హెల్ప్ చేయమని అడిగానా? పనికి మాలినోడా. రేయ్, మాటలు జాగ్రత్తగా రాని. నేను ఇలాగే మాట్లాడతానయ్యా. నా మానాన నేను రోడ్డు మీద పడుంటే నేనేమన్నా నిన్ను గెలికానా? నువ్వే నన్ను గెలికావు. మర్యాదగా సారీ చెప్పి ఏం జరిగిందో అడుక్కో, చెప్తా. బాగా బరి తెగించావు. వీడు నాకన్నా బహు తుత్తరగాడిలా ఉన్నాడు. వీడికి సారీ చెప్పి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే పోలా. సారీ బ్రదర్, అసలు ఏం జరిగిందో చెప్పు. అలారా దారికి. ఏపీ 26 లవ్ 6666 నంబర్ గల లారీ 100 కిలోమీటర్స్ స్పీడ్తో వేగంగా దూసుకెళ్ళిపోతుందయ్యా. 100 కిలోమీటర్ల స్పీడ్తో పోతుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? 5 నిమిషాల క్రితం ఆ లారీలో నుంచి కింద పడ్డా.